క్రైస్తవంలో కులం ఉందా? క్రైస్తవ్యంలో కులం లేదు. మరి ఎందుకోసం అని మాకు రిజర్వేషన్ కావాలి, కులాన్ని మాకు అట్లనే ఉండాలి, కులం లేకుండా ఉంటే మేము ఒప్పుకోమని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. భారతదేశంలో కులం ఉంది, క్రిస్టియానిటీలో కులం లేదు. భారతదేశంలో ఒక మనిషిని కులంతోనే గుర్తిస్తారు. కులంతోనే గుర్తిస్తున్నారనే కదా మతం మారేది. అప్పుడు హిందువుకి క్రిస్టియన్కి ఏంటి తేడా? ఇప్పుడు మతం మారే అంశం కులాధారితంగా జరిగేది కాదు. అట్లా కాదు. నేను ఐఎమ్ దళిత్, హిందూ మతంలో ఉన్నప్పుడు కూడా నన్ను దళితునిగానే గుర్తించారు, క్రైస్తవంలోకి వెళ్ళినా కూడా దళితునిగానే గుర్తించి చూస్తున్నప్పుడు ఇక నేను మతం మారి ఎందుకు మారాల్సిన అవసరం ఏమున్నది? మతానికి కులానికి సంబంధం లేదు బ్రదర్. ఇప్పుడు కులానికి మతానికి సంబంధం లేదన్నప్పుడు మరి మేము ఈ కులంలోనే ఉంటామని ఎందుకు అంటున్నారు? ఈ రాజ్యాంగం ఉంది కదా, ఈ రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడికి దేశ రాజ్యాంగ సంబంధమైనటువంటి కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆస్తి, పౌరుడికి ఇచ్చినటువంటి ఆస్తి. రాజ్యాంగ ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సహోదరుడే కదా. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి మనం ప్లెడ్జ్ చెప్తున్నాం కదా. అంటే భారతీయులందరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు, మనుషులంతా సమానమే, సమానం అని చెప్తుంది. ఆ సమానంలో నుండి కొన్ని హక్కులు ఇచ్చింది. సపోజ్ దళితులు ఉన్నారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, వీళ్ళకి రాజ్యాంగంలో కొన్ని హక్కుల్ని కల్పించింది. అది రాజ్యం ఇచ్చిన హక్కు. రాజ్యం ఇచ్చిన హక్కుని నేను ఎందుకు వదులుకోవాలి? దేనికి వదులుకోవాలి? అదే చట్టం, అదే రాజ్యాంగం మతం మారితే క్రైస్తవంలోకి పోతే మీకు ఎస్సీ హోదా రద్దు అంటుంది. మీరు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం గౌరవం చెప్పున్నట్టు మాట్లాడుతున్నారు కదా, అదే రాజ్యాంగం ఇచ్చిన తీర్పు కదా. 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చినటువంటి రాజ్యాంగంలో, రాజ్యాంగ సూత్రాల్లో అటువంటి అమైన్మెంట్ అనేటటువంటిది పొందుపరచబడలేదు. ఆర్టికల్ 341 క్లాజ్ 1 క్లాజ్ 2 పారా 3 ఒకటి చేర్చారు. ఎప్పుడు? 1950 ఆగస్టు 10వ తారీఖున కేవలం దళిత క్రైస్తవులకు, అంటే దళితుల్లో నుండి మతం మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ బెనిఫిట్ లేకుండా క్రిస్టియానిటీని స్వీకరిస్తే నీకు రిజర్వేషన్ పోతుంది, నీకు ఎస్సీ స్టేటస్ పోతుంది, నువ్వు హిందుత్వంలో ఉంటేనే ఎస్సీ స్టేటస్ ఉంటుంది అని చెప్పి అన్యాయమైనటువంటి అమైన్మెంట్ని ఎవరు చేశారు? ఒక్క కలం పోటుతో బాబు రాజేంద్ర ప్రసాద్ దళితులకు అన్యాయం చేశాడు. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది కదా, మత స్వేచ్ఛ లేని వాళ్ళు ఎవరో తెలుసా అండి? దళితులు. మిగతా అన్ని వర్గాలకు ఉంది, బీసీలకు ఉంది, ఓసీలకు ఉంది, అన్ని వర్గాలకు చెందినటువంటి కమ్యూనిటీస్కి ఉంది. ఒక బీసీ కాపు అనుకుందాం, క్రిస్టియన్ అయ్యాడు, కులం పోతుందా? క్రిస్టియన్లో కులం ఉండదు అంటున్నా, పోవాలి కదా. ఇప్పుడు కాపు కులం పోతుందా? పోదు. కమ్మ క్రిస్టియన్స్ ఉన్నారు, వారికి కులం పోతుందా? మరి ఎస్సీలు క్రిస్టియన్స్ అయినంత మాత్రాన మరి వీళ్ళకి ఎందుకు కులం తీసేశారు? ఇది అన్యాయం కదా. రాజ్యంలో పెద్ద మనుషుల చాటున ఉండి ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు అణగారిన వర్గాలని ఇంకా ఈ దేశంలో మతం ఆధారితంగా కూడా అణిచేయాలి, అలా కూడా వీళ్ళకి అన్యాయమే చేయాలి, ఎప్పటికి కూడా బానిసత్వంలో ఉంచాలనేటటువంటి దురుద్దేశమే కదా అది. అదే జరిగింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో లేదది. 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక అన్యాయం అయినటువంటి కలంపోటుతో దళితులకి అన్యాయం చేశారు. డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఇక్కడ కూడా జరిగింది. ఇంకొక విషయం మీకు చెప్పనా, మేము మాట్లాడితే మతం మార్చుకోండి అని మీరు అంటున్నారు, బలవంతంగా మతంలోనికి లాగాలని చూస్తున్నారు అని అంటున్నారు. అసలు బలవంతంగా దళితుల్ని హిందూ మతంలో ఉంచాలని కాదా రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరచినటువంటి అంశాన్ని పొందుపరిచారు? ఎవరు ఆశ చూపించి ఈరోజు హిందూ మతంలో ఉంచాలని చూస్తున్నారు? ఇష్టం లేని వాడిని బలవంతంగా రిజర్వేషన్ల ఆశ చూపించి ఈ రిజర్వేషన్ కోసమైనా ఆడు ఉంటాడు అని చెప్పే కదా ఆ పరిస్థితిని అమలు చేశారు. ఇది అన్యాయమే కదా. ఆ రోజేమో గుళ్ళోకి రానివ్వాలి. ఆ రోజు అసలు దళితుడికి దేవుడే లేడు. 18th సెంచరీలో దళితులకి దేవుడే లేడండి. దేవుని లేకుండా చేసినటువంటి సమాజంలో మిషనరీస్
భారతదేశానికి వచ్చి డిస్క్రిమినేషన్కి గురైనటువంటి వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళని ప్రేమించారు, వాళ్ళకి బట్టలు ఇచ్చారు, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పారు, వాళ్ళకి వైద్యం అందించారు, మనిషిగా చూశారు. కానీ ఆనాడు ఉన్న మతం, ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న హిందూ మతం వాళ్ళని మనుషులుగా చూడలేదే, పశువుల కంటే హీనంగా చూసిందే. సరైనటువంటి తిండి గుంజలు కూడా హిందూ మతం వాళ్ళకి అందించలేదే. వాళ్ళు వీధులంటే నడుచుకుంటూ వెళుతుంటే తాటాకులు కట్టుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందే. వాళ్ళకి గుడ్డ కట్టుకునే స్వేచ్ఛ ఉందా? చెప్పులు దొడుక్కునే స్వేచ్ఛ ఉందా? పశువు కంటే హీనంగా చూశారు. ఇంకెక్కడుంది? మీరు ఏ దళితులకైతే ఆనాడు అన్యాయం చేశారో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జనవరి 26న ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా తప్పుదావ పట్టించేటటువంటి విధంగా మీరు మరలా 7 నెలల తర్వాత అన్యాయమైనటువంటి ఆర్టికల్ని తీసుకుని వచ్చి అందులో ఒక కలంపోటును చొప్పించి ఈ దళిత జాతులకి అన్యాయం చేయలేదా? అప్పుడు ఏ అన్యాయం జరిగిందో అదే అన్యాయం ఇలాంటి అంశాల ద్వారా ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇష్టం లేని చోట బలవంతంగా ఉండమని, నువ్వు ఇక్కడ ఉంటేనే నీకు ఇది అని చెప్పి ఆశ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు? తప్పు వీళ్ళేగా చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఇది కాదనే పోతున్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఉన్న ఫలాలు మీకెందుకు అనేది. ఇప్పుడు ఫలాలు ఇచ్చారు, ఏం చూపించి ఇచ్చారు? వాళ్ళ క్యాస్ట్ కులాన్ని బట్టి ఇచ్చారు, వాళ్ళ వెనకబాటు తనాన్ని ఆధారంగా ఇచ్చారు. 7 నెలల తర్వాత అందులో మతాన్ని ఎందుకు చూపించారు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మీరు ఆర్టికల్ 341 చదవండి. మతం ఆధారంగా ఇచ్చిందా? చూపించండి మీరు. క్లాజ్ 1లో కానీ క్లాజ్ 2లో కానీ మతం ఆధారంగా చూసి రిజర్వేషన్ ఇమ్మని చెప్పిందా? వాళ్ళ వెనకబాటుతనం ఆధారంగా చూసి రిజర్వేషన్ ఇమ్మని చెప్పిందా? లేని దాన్ని పారా 3ని ఎవరు తీసుకొచ్చారు? పార్లమెంట్ ఆమోదించిందా? ఒకప్పుడు ఏ అన్యాయం అయితే ఆధిపత్య కులాలు దళితులకు చేసినాయో అదే అన్యాయాన్ని ఈ రిజర్వేషన్ల ఆధారంగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి ఆ అన్యాయమైన అమెండ్మెంట్తో ఈరోజు ఇప్పటికి కూడా దాడి. ఈరోజు దళితులు గౌరవంగా బ్రతుకుతున్నారు. గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వారికి అసలు గౌరవంగా బ్రతకడమే ఇష్టం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఫుల్ కోటు, హాఫ్ కోటు అని చెప్పి మాట్లాడుతున్నారంటే దాన్ని ఏమనాలి? అది అగ్రకుల అహంకారం అనాలా? కోటు వాళ్ళే వేసుకోవాలా? ఇంకెవరు వేసుకోకూడదా? అంటే వాళ్ళు వేసుకునే బట్ట మీద కూడా కామెంట్ చేస్తున్నారంటే ఆ అహంకారం ఎంత తలకెక్కితే అలా మాట్లాడతారు? అది ఎంత తప్పండి అది. అంటే దళితులు మీ ముందు గౌరవంగా బ్రతకూడదు, మీ ముందు హుందాగా కనబడకూడదు, వాళ్ళ స్టేటస్ పెరగకూడదు. సరే, ఎస్సీలకి రిజర్వేషన్లు ఇచ్చేసాం, దళితులే వాళ్ళ స్థితి మార్చుకునేటటువంటి విధంగా రాజ్యం ఎంతో సహకరిస్తుంది అని చెప్తున్నారు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. మీకున్న ఫ్యాక్టరీలు దళితులకు ఉన్నాయా? దళితులు పారిశ్రామికవేత్తలు అయ్యారా? దళితులు ఈనాటికి కూడా గుమస్తాలుగాను ఎటువంటి ప్రాధాన్యత లేని ఉద్యోగాల్లోనే కదా వాళ్ళు ఉన్నది. కాబట్టి ఈ దేశంలో అనగానే